రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఇద్దరు సీట్లు తగ్గవు అని మాత్రమే అంటున్నారు. సీట్లు పెరగవు అని హామీ ఇవ్వట్లేదు. అక్కడ మాత్రమే పెరుగుతాయి, పెరిగే సీట్లన్నీ. అందుకే అఖిలపక్షం అని చెప్పేసి. తగ్గవు అంటే ఏమన్నట్టన్నా? డీలిమిటేషన్ అంటే తగ్గవు అంటే ఏమన్నట్టు? పెరుగుతానట్టే కదా. తగ్గకుండా వాటికి అడ్జస్ట్ చేసి కదా. తగ్గవు అంటే ఏమన్నట్టు? వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు. వీళ్ళు వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తగ్గవు అని చెప్పన్నారు. కాబట్టి ఇంకా దానికి విధి విధానం రానే రాలే. ఇంకా నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విధి విధానం రానే రాలేదు. తగ్గుతాయి పెరుగుతాయి ఇంకా క్లారిటీ లేదు. లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి, క్లారిటీ చెప్తున్నాం. ఎన్నికలు జరగబోతున్నాయి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో డీఎంకే దాన్ని ఇరికింది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి. అన్ని స్కామ్లు, అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా, అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డీఎంకే మీద. వాటి మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని ప్రజలు ఎవ్వి నమ్మరు. దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం. తెలంగాణలో వస్తున్నది, ఆంధ్రప్రదేశ్ లో మా రాజ్యం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది, బీజేపీ రాజ్యం రాబోతున్నది. తమిళనాడులో డీఎంకేను తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది. కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం. భారతీయ జనతా పార్టీ గడుపు మోడీ రాజ్యం. ధన్యవాదాలు. నార్త్ లో జనాభా ఎక్కువ పెరుగుతుంది, సౌత్ లో జనాభా తక్కువ ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దని చెప్పేసి వారు వాదన. ఇంకా దానికి ఏం అనుకోలే కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి. ఇంకా ఏం లేదని చెప్తే ఆల్లేదు చూడలేదు కొడుకు సోమలింగం అన్నట్టు ఏం లేనే లేదు దాని మీద. ఇక ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే. ఇదంతా ప్లాన్. ఇదంతా కూడా ఎప్పుడైతే అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రజల లోపల క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ జిమ్మికులు చెల్లాయి. ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూటలకన్నా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంతా దొంగతనం చేసి రాత్రి కూడా అంతా కలిసి పంచుకుంటారట. వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయన నువ్వు రాష్ట్రాన్ని పంచుకో, దోసుకో, నువ్వు రాష్ట్రాన్ని దోసుకో, మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం, మనం తప్ప ఇంకోళ్ళు ఈ రాష్ట్రాలను పాలించేందుకు దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.